నమస్తే, వెల్కమ్ టు విక్రమ్ టీవీ స్పెయిన్ న్యూస్. భారీ వర్షాల కారణంగా హైదరాబాద్ లో ఉన్న విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించారు. ఆయా స్కూల్స్ కు విద్యాశాఖ అధికారులు సమాచారం ఇచ్చారు. ఈ మేరకు స్కూల్స్ నుంచి తల్లిదండ్రులకు సమాచారం అందింది. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే కొన్ని ప్రైవేట్ స్కూల్ సెలవులు ఇవ్వకపోవడంపై తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్కూల్స్ కు వచ్చి వెళ్లేటప్పుడు ఏమైనా జరిగితే ఎవరిది బాధ్యతని ప్రశ్నిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్న రైతులను ముందస్తుగా పోలీసులు అదుపులోకి తీసుకుంటున్న తీరు పట్ల మాజీ మంత్రి హరీష్ రావు తప్పుపట్టారు. రైతు రుణమాఫీ అమలు కానీ ఎంతో మంది రైతులు నిరసన తెలుపుతూ ఉండగా వారిని అరెస్ట్ చేయడాన్ని హరీష్ రావు ఖండించారు. ఇది వారి హక్కులను కాలరాయటమని విమర్శించారు. తెలంగాణ సచివాలయం ముందు పెట్టబోయే రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తొలగిస్తామని, తాము అధికారంలోకి రాగానే చర్యలు తీసుకుంటామని కేటీఆర్ ప్రకటించడంపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశం కోసం అమరుడైన రాజీవ్ గాంధీ విగ్రహం పెడితే తప్పేంటి అని ప్రశ్నించారు. మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ నేత జోగి రమేష్ కుటుంబం కబ్జా చేసి విక్రయించిన అగ్రిగోల్డ్ భూముల వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతుంది. ఇందులో ఫోర్జరీ కోణం ఉన్నట్లు అవినీతి నిరోధక శాఖ గుర్తించింది. దీంతో అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంతో జోగి రమేష్ చుట్టూ ఉచ్చు బిగుస్తుంది. కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు రైల్వేకి సంబంధించి కొత్త పోస్టులు రిలీజ్ చేస్తూ ఉండటం మనం చూస్తూనే ఉన్నాం. ఢిల్లీలోని రైల్వే రిక్రూట్మెంట్ సెల్ నాథ్ రైల్వే పరిధిలోని డివిజన్ వర్క్షాప్ యూనిట్లో యాక్ట్ అప్రెంటిస్ సెక్షన్ కోసం అభ్యర్థుల నుంచి దరఖాస్తు కోరుతుంది. ఈ నోటిఫికేషన్ ద్వారా 4096 అప్రెంటిస్ ఖాళీలను భర్తీ చేయనున్నట్టు తెలుస్తుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సెప్టెంబర్ 16 దరఖాస్తులకు చివరి తేదీ. ఇటీవలి భారీ వర్షాలతో తుంగభద్రకు వరద పోటెత్తడంతో ప్రాజెక్టు గేటు కొట్టుకుపోయింది. ఇలాంటి దశలో విజయవంతమైన ఇంజనీరుగా పేరొందిన కన్నయ్య నాయుడును పంపి గేటును బిగించారు. ఈ విషయాన్ని సోమశిల ప్రాజెక్టు సందర్శన సందర్భంగా సీఎం చంద్రబాబు ప్రశంసల వర్షం కురిపించారు. కోల్కతా ఘటనపై సుప్రీంకోర్టు సీరియస్ అయింది. పోలీసులు ప్రిన్సిపల్ ఏం చేస్తున్నారని ప్రశ్నించింది. దేశవ్యాప్తంగా వైద్యుల భద్రతపై టాస్క్ ఫోర్స్ వేస్తున్నట్టు ప్రకటించింది. తాజాగా ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా అమలు చేసే దిశగా అడుగులు వేస్తున్నట్టు తెలుస్తుంది. ఇక ఈ పథకాన్ని ఏడాది దసరా నుంచి ప్రారంభించినట్లు సమాచారం. 2 విడతల్లో ఎకరాకు 7,500 చొప్పున మొత్తం 15,000 రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు. అలానే రైతు కూలీలకు 18,000 ఆర్థిక సాయం పైన మార్గదర్శకాలు జారీ చేసే అవకాశం ఉంది అంటున్నారు. అన్నా క్యాంటీన్లకు విరాళాలు ఇవ్వాలన్న చంద్రబాబు పిలుపునకు విశేష స్పందన వస్తుంది. ప్రజాప్రతినిధుల నుంచి సామాన్య ప్రజల వరకు ఎవరికి తగ్గట్టుగా వారు ఆర్థిక సాయం అందిస్తున్నారు. రాష్ట్రంలో అంతర్జాతీయ ప్రమాణాలతో క్రీడా విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయాలని, దేశ క్రీడా రంగానికి కేంద్ర బిందువుగా తెలంగాణ ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. కొన్ని సంవత్సరాల క్రితమే ఆఫ్రో ఏషియన్ గేమ్స్ కు మన హైదరాబాద్ ఆతిథ్యం ఇచ్చిందని ఈ సందర్భంగా గుర్తు చేశారు. రైతులందరికీ రుణమాఫీ చేస్తే అన్నదాతలు ఎందుకు రోడ్డెక్కి ధర్నాలు చేస్తున్నారో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేయాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ డిమాండ్ చేశారు. 2 లక్షల రుణమాఫీపై రైతులు క్లియరెన్స్ సర్టిఫికేట్ ఇవ్వాలని, చనిపోయిన రైతులకు సైతం రుణమాఫీ చేయవలసిన బాధ్యత కాంగ్రెస్ పార్టీపై ఉందన్నారు. కాంగ్రెస్ నాయకులు అద్దాల మేడల్లో కూర్చొని అందరికీ రుణాలు మాఫీ చేశామని ప్రచారం చేస్తున్నారని ఆయన విమర్శించారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలిస్తే టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ తన క్యాబినెట్లో చోటిస్తానంటూ డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. ట్రంప్ ప్రతిపాదనపై ఎలాన్ మస్క్ అనుకూలంగా స్పందించారు. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆగస్టు 23న ఉక్రెయిన్లో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలోనే రష్యా, ఉక్రెయిన్ మధ్య కొనసాగుతున్న వివాదాన్ని శాంతియుతంగా పరిష్కరించేందుకు భారత్ ఎల్లప్పుడూ దౌత్యం చర్చలను సమర్థిస్తుందని భారత విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. సుంకిసాల ఘటనకు కారణమైన మేఘా కంపెనీపై చర్యలు తీసుకోవాల్సింది పోయి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 4,350 కోట్ల కొడంగల్ ఎత్తిపోతల ప్రాజెక్టు అప్పగించేందుకు సిద్ధమయ్యారని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆరోపించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఆయన స్పందించారు. ప్రపంచవ్యాప్తంగా మంకీపాక్స్ కేసులు పెరుగుతున్న ఈ నేపథ్యంలో భారతదేశంలోని అన్ని విమానాశ్రయాలు సరిహద్దుల వద్ద నిఘా పెంచారు. ఢిల్లీలోని 3 ప్రధాన ఆసుపత్రుల్లో ఐసోలేషన్ వార్డులు కూడా సిద్ధం చేసినట్టు తెలుస్తుంది. దీంతో అనుమానితుడు లేదా వ్యాధి సోకిన వ్యక్తికి తక్షణమే చికిత్స చేసేలా ఏర్పాటు చేశారు. పారాలింపిక్స్ సిద్ధమైన భారత పారా అథ్లెట్ బృందానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. క్రీడల్లో వారు రాణించాలని ఆకాంక్షించారు. మోదీ సోమవారం పారాలింపిక్స్ లో పోటీపడే క్రీడాకారులతో వర్చువల్ గా మాట్లాడారు. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తో సెల్ఫీ తీసుకున్న మెల్బోర్న్ మేయర్ నిక్ రీస్ వాటి సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు. చరణ్ తో ఫోటో దిగాలన్న తన కల నెరవేరిందని ఆయన మురిసిపోయారు. క్రికెటర్ యువరాజ్ సింగ్ జీవితం మీద సినిమా రాబోతుంది. ఈ సినిమాను ప్రముఖ బాలీవుడ్ నిర్మాత సంస్థ టీ సిరీస్ తెరకెక్కిస్తుంది. భారతీయ క్రికెట్ చరిత్రలో యువరాజ్ సింగ్ ఒక సంచలనం. 6 సిక్సర్లు, అది ఒకటంటే ఒక్క ఓవర్లో ఈ ఘనత సాధించిన తొలి క్రికెటర్ యువరాజ్ సింగ్. ఇప్పుడు ఆయన జీవితం మీద సినిమా తెరకెక్కుతుంది. ఈ రోజు ఆ సినిమాను అనౌన్స్ చేస్తారు. హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 72,650 వద్దకు, 22 క్యారెట్ల బంగారం ధర 66,660 వద్దకు, 18 క్యారెట్ల బంగారం ధర 54,490 వద్దకు, కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్లో 92,000గా ఉంది. ఇక ఏపీ, తెలంగాణ వ్యాప్తంగా ఇదే ధర అమల్లో ఉంది. ఆగస్టు 15న రావాల్సిన పుష్ప 2 డిసెంబర్కు వెళ్లిపోయింది. డిసెంబర్ నాటికైనా ఈ సినిమా వస్తుందా రాదా అనేది కొంతమంది అనుమానం. కానీ ఈసారి డేట్ విషయంలో తగ్గేదే లేదంటుంది పుష్ప టీం. కానీ అనుకున్న సమయానికి ఈ సినిమా బయటికి రావడం అత్యంత సులభమైన పని కాదంటున్నారు.